मैं आपको एक ऑडियो सुनाता हूँ। हेलो। सर नमस्ते सर। नमस्ते। सर बोलिए सर। देखिए, ये जो आपने एफआईआर नंबर मुझे सेंड किया है, इस नंबर के खिलाफ 17 कंप्लेंट्स हमारे पास। आप ये नंबर यूज कर रहे हैं? मैंने नहीं यूज करता हूँ सर। अभी कहाँ से बात कर रहे हो? सर कर्नाटका सर, वो घर में हूँ सर। ओके, इसके लिए आप अपने स्टेट में रिकॉर्ड करवाइए ताकि ये नंबर ब्लॉक कर दिया जाए, फ्यूचर में आपको कोई प्रॉब्लम ना हो। ओके। यस सर। ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో ఒక పోలీస్ ఆఫీసర్ని చూపించాను చూసారా. సో అలానే మీకు ఒక పోలీస్ ఆఫీసర్ వీడియో కాల్ చేసి యువర్ అండర్ అరెస్ట్ అన్న వెంటనే మనకి ఏమవుద్ది, చెమటలు పట్టిపోతాయి కదా. సో ఇటువంటి స్కామ్సే ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. సో దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. సో ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. దీని గురించే మన ప్రధాని మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది. आपने अभी जो बातचीत सुनी वो डिजिटल अरेस्ट के फरेब की है। సో దీని గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మంచిది. మీరు తెలుసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి స్కామ్ అనేది మీతోటి కూడా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి స్కాములు జరిగినట్టు, అంటే 90,000 స్కాములు జరిగినట్టయితే తెలుస్తుంది డిజిటల్ అరెస్ట్ కారణంగా. దాంతోపాటే 120 కోట్లకు పైగా వీలైతే డబ్బులను కాజేసినట్టయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం 2024 గురించి మాట్లాడినట్టయితే దాని ముందు ఇయర్స్తో పోల్చుకున్నట్టయితే స్కామ్ రేట్ అనేది పెరుక్కుంటూ పోతుంది. డైలీ 7,000 స్కామ్ల వరకు అయితే ఇటువంటివి జరుగుతున్నాయి. చదువుకున్న వాళ్ళు తేడా ఏం ఉండట్లేదు. ఎవరికైనా సరే ఇలా పోలీస్ వాళ్ళు కాల్ చేసి డిజిటల్ అరెస్టులు చేసేస్తున్నారు. సో ఈ మధ్య కాలంలోనే ఎస్పీ ఓస్వాల్ అని చెప్పేసి వర్ధమాన్ గ్రూప్ చైర్మన్, ఈయనే చాలా ఎడ్యుకేటెడ్, ఆయనే మొత్తం తెలుసు. సో ఆయన దగ్గర నుంచి 7 కోట్ల రూపాయలను వీళ్ళు వసూలు చేసేశారు, అంటే స్కామ్ చేసేశారు. सर वो मेरे नाम से किसी ने पार्सल भेज दिया सर, मैंने तो भेजा भी नहीं सर पार्सल। वो कह रहा है उसमें एमडीएम है, मेरा कोई मतलब नहीं है सर। कोई आसिफ नाम का आदमी है सर। नारकोटिक्स तक जा रहा है जो पूरा इंडिया में बैन है। व्यक्ति से 10 ग्राम भी पाया जाए तो 3 से 7 साल की सजा है, और आप बोल रहे हैं कि ये 400 ग्राम जा रहा है। అంతేకాకుండా మిలిటరీ పర్సన్ని, సైంటిస్ట్ని, డాక్టర్ని వీళ్ళు ఎవ్వరిని వదిలేదు, అందరిని అయితే స్కామ్లో ఇరికించారు. స్కామ్ ఎలా జరుగుద్ది అంటే డిఫరెంట్ మెసేజ్లు వస్తాయి. ఆ మెసేజ్లో ఏముంటుంది అంటే మీ తరపున అరెస్ట్ వారెంట్ జారీ అయింది అని చెప్పేసి వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు. సో దానికంటే ముందు వాళ్ళు మీ గురించి తెలుసుకొని ఉంటారు. మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎలా తెలుస్తుంది అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మన గురించి మొత్తం తెలిసిపోతుంది. మనం ఏ టూర్లోకి వెళ్తున్నాం, ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం, మా ఊరేంటి, అవన్నీ మనమే పోస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు దాని ఆధారంగా మనకు ఒక లింక్ పంపిస్తారు లేదా ఒక మెసేజ్ పంపిస్తారు, మీ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది, వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి అని చెప్పేసి. మనం వాళ్ళకి కాల్ చేసిన వెంటనే ఎదుటి వైపు నుంచి వాళ్ళు చేసేది ఏంటి అంటే వీడియో కాల్ ఆన్ చేస్తారు. ఆ వీడియో కాల్ ఆన్ చేసిన వెంటనే మనం వీడియో స్టార్టింగ్లో చూసారా, సో అటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ మన ముందుకు కల్పిస్తాడు. సో సేమ్ టు సేమ్ మనకు ఆ ఫేక్ సెటప్ ఎలా ఉంటుంది అంటే బ్యాక్ సైడ్ ఒక దిక్కు గాంధీజీ, ఇంకో దిక్కు అంబేద్కర్జీ, వీళ్ళందరూ ఉంటారు. సెటప్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఒక పోలీస్ స్టేషన్ లాగా క్రియేట్ చేసి వాళ్ళు మనతోటి గట్టిగా మాట్లాడుతూ మనల్ని భయపట్టే ప్రయత్నాలు చాలా చేస్తారు. ఆబ్వియస్లీ అలా పోలీస్ వాళ్ళు మనతోటి గట్టిగా మాట్లాడుతున్నారు, మన గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అంటే మనకు భయం వేస్తుంది. మొన్న వీడియో కాల్ మాట్లాడారు, సో రాంగ్గా వీడియో కాల్ మాట్లాడారని అంటారు, లేకపోతే మీరు ఏదో దేశం వెళ్ళారు అక్కడ నుంచి ఏదో తీసుకొచ్చారని చెప్పేసి కాల్ చేస్తారు, లేదా మీ పేరు మీద 4-5 పాస్పోర్ట్లు ఉన్నాయని చెప్పేసి కాల్ చేస్తారు. దాంతోపాటే మీ పేరు మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది, వెంటనే పోలీస్ స్టేషన్ రండి అంటారు. సో మనం అంతా వెంటనే పోలీస్ స్టేషన్ రండి అన్న వెంటనే మన మైండ్ అనేది వర్క్ చేయడం ఆగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ముంబైలో ఉన్నారు, వెంటనే ముంబై పోలీస్ స్టేషన్ రమ్మన్నారు అనుకోండి, ఏమవుద్ది, మనకు అసలు ఆలోచించడానికి టైమే ఉండదు. దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి ఆలోచించే లోపలనే వాళ్ళు ఏం చెప్తారంటే మీ గురించి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తారు. మీ ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, మీరు ఆ రోజు ఎక్కడ ఉన్నారు, ఈ రోజు ఎక్కడ ఉన్నారు, మొత్తానికి అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాసెస్ అయితే ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తం మీతోటి చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు మనం దాన్ని ఈజీగా నమ్మేస్తాం. ఈ అరెస్ట్లో భాగంగానే వాళ్ళు ఏం చేస్తారు, మీ కెమెరా అనేది ఎప్పుడు ఆన్లో ఉండాలి, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మిమ్మల్ని ఇంట్లో నుంచే అరెస్ట్ చేసేసాము, సో మేము చెప్పే వరకు మీరు ఎవరికి కాల్ చేయడానికి వీల్లేదు, మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వడానికి వీల్లేదు, మీ ఇన్ఫర్మేషన్ ఎవరితో షేర్ చేయడానికి వీల్లేదని చెప్పేసి మిమ్మల్ని 2-3 రోజుల వరకు ఇలానే వీడియో కాల్లలో వేధించడం స్టార్ట్ చేస్తారు. మీ మీద కేసు ఫైల్ అయిపోయింది, మీ కేసుని మేము సైబర్ క్రైమ్కి పంపిస్తున్నామని చెప్పేసో, లేకపోతే కన్జ్యూమర్ కోర్ట్కి పంపిస్తున్నామని చెప్పేసో, జడ్జి దగ్గర పంపిస్తున్నామని చెప్పేసో, ఇటువంటి విషయాలన్నీ చెప్పేసి మనల్ని భయపట్టిస్తూ ఉంటారు. ఇంతకుముందు నేను వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ అని చెప్పాను చూసారా, సో ఆయనకు సుప్రీంకోర్టు నుంచి
ఆ అరెస్ట్ వారెంట్ వచ్చింది అని చెప్పేసి సేమ్ టు సేమ్ సుప్రీంకోర్టు వాళ్ళు అరెస్ట్ వారెంట్ పంపిస్తే ఎలా ఉంటుందో అటువంటి ఫేక్ డాక్యుమెంట్, ఫేక్ స్టాంపులు అన్నీ యాస్టీస్ క్రియేట్ చేసి ఆయనకు పంపించడం జరిగింది. సో అటువంటి చూసినప్పుడు చాలా మంది నమ్మేస్తారు కదా. సో ఈయన కూడా అలానే నమ్మి 7 కోట్లు అయితే పోగొట్టుకున్నారు. పేరు రకరకాల పేర్లు తీసుకుంటారు, ఈడీ అని చెప్తారు, సిబిఐ అని చెప్తారు. సో డిఫరెంట్ పేర్లను యూస్ చేసేసి మనల్ని అయితే భయపెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. సో అలానే ఇంతకుముందు చెప్పిన వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ ని చాలా రోజుల పాటు ఇలానే డిజిటల్ అరెస్ట్ చేయడం అంటే ఎప్పుడు కెమెరా ఆన్ చేసి ఉండాలి, ప్లస్ వాళ్ళు ఎటు కదలద్దు. సో ఫ్రెండ్స్, ఇటువంటి స్కామ్స్ అనేవి మీతో చూడడం, మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూడడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని సాధారణంగా షేర్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఎటువంటి కాపీరైట్ పెట్టట్లేదు. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా ఈ స్కామ్లో ఇరుక్కోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే నాకు కూడా ఇటువంటి ఒక మెసేజ్ వచ్చింది. నేను కాల్ చేసేసాను, కాకపోతే ఇది ఒక స్కామ్ అని నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ కాల్ విందామని చెప్పేసి వాళ్ళకి కాల్ చేసేసి వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారని చెప్పేసి చూశాను. సో వాళ్ళు మన అన్ని డీటెయిల్స్ అడుగుతారు, ఆధార్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్, మిగతా బ్యాంకింగ్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు. సో నేను ఇవ్వకపోయేసరికి వాళ్ళకి అర్థమైపోయింది స్కామ్ అనేది తనకు అర్థమైపోయిందని చెప్పేసి కాల్ అయితే కట్ చేసేసారు. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాత్రం ఆ కాల్ని కంటిన్యూ చేస్తారు. మీ ఐడీలు, ఓటీపీలు, పాస్వర్డ్లు ఎవరితోటి షేర్ చేయకండి. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డు, పాస్పోర్ట్ డీటెయిల్స్ ఏం అడిగినా కూడా ఎవరితోటి షేర్ చేయకండి. ఈ డిజిటల్ అరెస్ట్ మాట ఏదైతే ఉంటుందో ఇది పూర్తిగా స్కామ్. అసలు అటువంటి వర్డే ఉండదు. మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసేస్తారు. అంటే మీరు ఏమైనా తప్పులు చేస్తే తప్పిస్తే. సో ఇలా వాట్సాప్లో వీడియో కాల్ చేసేసి మిమ్మల్ని ఒక గదిలో బంధించేసి ఎప్పటికీ ఒక వీడియో కాల్ నడిపించుకుంటూ మీ ఇంట్లో జరిగేదంతా చూస్తూ ఇటువంటివి అయితే ఎవరు చేయరు. సో ఇటువంటి వాటిని అయితే అస్సలు నమ్మకండి. మనం చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే అన్నోన్ నెంబర్స్కి వెంటనే కాల్ చేయకండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే ఎవరైనా కాల్ చేశారు అని అనిపించినప్పుడు వీడియో కాల్ చేయకండి, నార్మల్ కాల్ చేయండి. సో వాళ్ళ వాయిస్ని వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే వీడియో కాల్స్ చేయండి. వీడియో కాల్స్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఏం జరుగుద్ది అని అంటే వాళ్ళు మన వీడియో కాల్ ఎత్తిన తర్వాత ఒకవేళ మీరు జెంట్స్ అయితే అటువైపు లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు అక్కడ ఏమైనా ఇలీగల్ యాక్టివిటీస్ చేసినప్పుడు దాన్ని రికార్డ్ చేసి అది మీకు పంపించి మీ ఫ్యామిలీ మెంబర్స్ పంపిస్తాం అది అని చెప్పేసి మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. సో మనం తప్పు చేయనంత వరకు మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మనం కాల్ ఎత్తిన తర్వాత అటువైపు నుంచి న్యూడ్ వీడియోనో లేకపోతే ఏదైనా వీడియో మనకు ప్లే అవ్వకుంటూ మనం చూస్తున్నట్టు ఒక భ్రమ కల్పించినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏం తప్పు చేయలేదు కాబట్టి. సో వెంటనే మీరు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయండి, లేదా 1930 కాల్ చేసి కంప్లైంట్ని రిజిస్టర్ చేయండి. మీ దగ్గర ఉండే ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్త పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ప్యానిక్ అయిపోతారు. సో వెంటనే ఆ హిస్టరీని డిలీట్ చేయడం, లేకపోతే వాళ్ళు ఒకవేళ కాల్ రికార్డింగ్ అయితే కాల్ రికార్డింగ్ డిలీట్ చేయడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అటువంటివి ఏం డిలీట్ చేయకండి, అవన్నీ మనం ఒక ప్రూఫ్ లాగా యూజ్ చేయొచ్చు. దీంతో పాటు ఒకవేళ మీరు బై మిస్టేక్ వాళ్ళకు డబ్బులు కట్టినా సరే వెంటనే బ్యాంక్కి వెళ్ళండి, రివర్సల్ అప్లికేషన్ ఇవ్వండి, లేదా మీ అకౌంట్ని బ్లాక్ చేయించండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. సో అటువంటప్పుడు మన డబ్బులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం ఇక మన డబ్బులు పోయినట్టే. ఇటువంటి స్కామ్లో ఇరుక్కొని మనం వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు కొట్టాము, లేదా మన ఓటీపీ వాళ్ళకి చెప్పాము అని అంటే ఇక మనకు ఆ డబ్బులు అనేవి మ్యాక్సిమం రావు. సో అందుకోసం ఎవరికి ఓటీపీలు చెప్పొద్దు, ఎవరి అకౌంట్లో కూడా డబ్బులు వేయద్దు. ఇప్పుడు చెప్పింది నేను ఒకటే స్కామ్, అట్లా కాకుండా ఇంకా చాలా రకాలుగా స్కామ్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. స్కామర్స్ ఆన్లైన్ యూస్ చేసుకొని రకరకాల పద్ధతులను అయితే కనుక్కుంటున్నారు. ఆ పద్ధతులలో ఒకటి ఈ డిజిటల్ అరెస్ట్. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఇటువంటి స్కామ్ గురించే జంతారా అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను ఇంతకుముందు, ఊరు మొత్తం దొంగలు ఉంటారని చెప్పేసి. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా స్కామ్ చేయడానికి మొత్తం ఒక ఊరే ఉంటుందని చెప్పేసి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. నేను ఇక్కడ కార్డులో అయితే ప్లే చేస్తాను. థ్యాంక్ యూ.